సెప్టెంబర్ 6th అండ్ 7th సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏ నగరంలో నీటి సంరక్షణ ప్రజా భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏ నగరంలో నీటి సంరక్షణ ప్రజా భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ సూరత్. గుజరాత్లోని సూరత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ చొరవ కింద సమాజ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24,800 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. టైమ్ మ్యాగజైన్ ఏఐలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబిలో ఏ కేంద్ర మంత్రికి స్థానం లభించింది? టైమ్ మ్యాగజైన్ ఏఐలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబిలో ఏ కేంద్ర మంత్రికి స్థానం లభించింది? ఆన్సర్ అశ్విని వైష్ణవ్. టైమ్ మ్యాగజైన్ యొక్క ఏఐ 2024లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్కు స్థానం లభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలో భారతదేశం ప్రధాన పాత్ర పోషించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు నటుడు అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలలో మహిళలకు 33% రిజర్వేషన్లను ప్రకటించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లను ప్రకటించింది? రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అధ్యక్షతన జరిగిన రాజస్థాన్ క్యాబినెట్ సమావేశం పోలీస్ శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లు మరియు పెన్షన్లకు 5% అదనపు భత్యాన్ని ఆమోదించింది. కపిల్ పర్మార్ ఏ క్రీడలో పారాలింపిక్స్లో పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్గా నిలిచాడు? కపిల్ పర్మార్ ఏ క్రీడలో పారాలింపిక్స్లో పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్గా నిలిచాడు? ఆన్సర్ జూడో. పారిస్ పారాలింపిక్స్లో జూడోలో దేశానికి కాంస్య పతకాన్ని అందించిన పారా అథ్లెట్ కపిల్ పర్మార్ చరిత్ర సృష్టించాడు. J1 క్లాస్ ఈవెంట్లో 24 ఏళ్ల భారత జూడోకు 10-0తో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్గా కపిల్ పర్మార్ నిలిచాడు. అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు? జ్యోతి బెర్వాల్. రెజ్లింగ్లో స్పెయిన్లోని పోంటెవెదలో జరిగిన అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ జ్యోతి బెర్వాల్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఉక్రెయిన్ క్రీడాకారిణి మరియా ఓర్లెవిచ్కు 1 పాయింట్ కూడా సాధించే అవకాశం ఇవ్వకుండా ఫైనల్లో జ్యోతి విజయం సాధించారు. సామాజిక మార్పు కోసం వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? సామాజిక మార్పు కోసం వ్యవస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? యూనిసెఫ్ ఇండియా. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మరియు యూనిసెఫ్ ఇండియా వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు సామాజిక మార్పు కోసం కమ్యూనిటీలను నిమగ్నం చేయడంలో సహకరించడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం మంత్రిత్వ శాఖ, ఎన్నికైన ప్రతినిధులు మరియు పంచాయతీరాజ్ సంస్థలు మరియు గ్రామీణ సంఘాల క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం యంత్రాంగాలను ఏర్పాటు చేయడం మరియు సంస్థాగీకరించడం. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వశాంతి బుద్ధ విహార్ను ఎక్కడ ప్రారంభించారు? ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వశాంతి బుద్ధ విహార్ను ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్ర. లాతూర్ జిల్లాలోని ఉద్గిర్లో నూతనంగా నిర్మించిన విశ్వశాంతి బుద్ధ విహార్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఉద్గిర్లో కొత్తగా ప్రారంభించబడిన బుద్ధ విహార్ కర్ణాటకలో కలబుర్గిలోని బుద్ధ విహార్కు ప్రతిరూపం. విశ్వశాంతి బుద్ధ విహార్ 15 హెక్టార్లలో విస్తరించి ఉంది. పారిస్ 2024 పారాలింపిక్స్లో భారతీయ క్లబ్ థ్రోయర్ ధరంబీర్ ఏ అవార్డును గెలుచుకున్నాడు? ఆన్సర్ స్వర్ణ పతకం. పారిస్ 2024 పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన భారత క్లబ్ థ్రోయర్ ధరంబీర్ ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశానికి చెందిన ప్రణయ్ శర్మ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల F51 ఈవెంట్లో ధరంబీర్ ఈ పతకాన్ని సాధించాడు. ఇంగ్లీష్ ఛానల్ను ఒంటరిగా ఈదిన భారతీయుడెవరు?
ఇంగ్లీష్ ఛానల్ను ఒంటరిగా ఈదిన భారతీయుడు ఎవరు? సిద్ధార్థ్ అగర్వాల్. బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్ అగర్వాల్ ఇంగ్లీష్ ఛానల్ను ఒంటరిగా ఈత కొట్టిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఆగస్టు 29న 49 ఏళ్ల వయసులో అగర్వాల్ 15 గంటల 6 నిమిషాల్లో 42 కిలోమీటర్లు ఈత కొట్టాడు. 2018లో శ్రీకాంత్ విశ్వనాథ్ నెలకొల్పిన రికార్డును ఇతను అధిగమించాడు. రాష్ట్రంలో ఎన్ని ఫుట్బాల్ స్టేడియంలను నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఫుట్బాల్ స్టేడియంలను నిర్మిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 18. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో 18 డివిజన్లలో 18 ఫుట్బాల్ స్టేడియంలను నిర్మించినట్లు ప్రకటించారు. ఫుట్బాల్ మౌలిక సదుపాయాలను పెంచడానికి, మరిన్ని టోర్నమెంట్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో 18 ఫుట్బాల్ స్టేడియంలు మరియు 827 ఫుట్బాల్ గ్రౌండ్లను నిర్మిస్తున్నది. సెమీ కండక్టర్ రంగంలో భారతదేశం ఇటీవల ఏ దేశంతో భాగస్వామిగా ఉంది? ఆన్సర్ సింగపూర్. సెమీ కండక్టర్స్, హెల్త్ కేర్ మరియు డిజిటల్ ఎకానమీలో సహకారాన్ని పెంపొందించుకోవడం మరియు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తమ సంబంధాలను పెంచుకోవడం కోసం భారత్ మరియు సింగపూర్లు అనేక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడం మరియు సింగపూర్ కంపెనీలు భారత మార్కెట్లో అవకాశాలను కల్పించడంపై ఈ ఒప్పందం దృష్టి సారిస్తుంది. T20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన దేశం ఏది? ఆస్ట్రేలియా. T20 అంతర్జాతీయ క్రికెట్లో పవర్ ప్లేలో ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఎడిన్బర్గ్లోని గ్రాంజ్ క్రికెట్ క్లబ్లో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా తొలి 6 ఓవర్లలో 113 పరుగులు చేసి ఈ రికార్డును సృష్టించింది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ 25 బంతుల్లో 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఎం కోదండరెడ్డి. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని చైర్మన్గా ఎం కోదండరెడ్డిని, విద్యా కమిషన్ చైర్మన్గా అనుకూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్గా అంకురి మురళి, బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ను నియమిస్తూ మరో 3 సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నియమించింది? ఎం కోదండరెడ్డి. విద్యా కమిషన్ చైర్మన్గా అనుకూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ నియమించింది. పారిస్ ఒలింపిక్ పురుషుల హై జంప్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? ప్రవీణ్ కుమార్. పురుషుల హై జంప్ T64, T44లో ప్రవీణ్ కుమార్ 2.08 మీటర్ల ఎత్తు దూకి పారాలింపిక్స్లో రికార్డు బద్దలు కొట్టి బంగారు పథకాన్ని సాధించాడు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.